హాయ్, హలో, నమస్తే. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు అయితే మనం ఇక్కడ మొక్కలు పీకేస్తున్నాము. మొక్కలంటే వాళ్ళు ఇచ్చారు హౌస్ కట్టించినప్పుడు షో మొక్కలు కొన్ని ఇచ్చారు. షో మొక్కలు కొన్ని ఇస్తే వాటికి ఏంటంటే ఆకులకి ముళ్ళు ఉన్నాయి. ఆకులకి ముళ్ళు ఉండటం వల్ల ఏమవుతుందంటే అవి ఆకులన్నీ కూడా ఎండిపోయి రాలిపోతాయి కదా. రాలిపోయిన ఆకులు మనం ఏదన్నా గబకనే చెప్పులు లేకుండా నడిచినా, లేదు అంటే ఏదన్నా మనం ఏదన్నా మొక్కలు ఏదన్నా నాటుకోవాలి అన్నా పొరపాటున మనం చేయబెట్టామంటే అవి గుచ్చుకుంటున్నాయి. మనం అటు ఇటు నడుస్తున్నా కూడా గుచ్చుకుంటున్నాయి. ఆ షో చెట్లు అంత బాలేవు. అందుకని చెప్పేసి ఈరోజు మొక్కలు పీకటం పనిగా పెట్టుకున్నాము. మొక్కలు పీకిన తర్వాత మళ్ళీ ఏరే మొక్కలు నాడదాం అనుకుంటున్నాము. ఇవన్నీ కూడా నైట్ బాగా గాలి దూలినట్టు ఉంది. గాలి దూలటం వల్ల ఆ చైర్స్ అన్నీ కూడా కింద పడిపోయినాయి. ఈ ఓపెన్ ప్లేస్ ఎక్కువగా ఉంది కాబట్టి గాలి బాగా వస్తుంది. అంతేకాదు ఇక్కడ ఈ చెట్ల కాడ చూడండి, వాళ్ళు ఏంటంటే ఆ వేస్ట్గా ఉన్న అవి ఉంటాయి, అవన్నీ కూడా పుల్లల ముక్కలు లాంటి సన్నగా పుల్లలన్నీ కూడా కట్ చేసిన పుల్ల ముక్కలు లాంటివి అవన్నీ కూడా వాళ్ళు చెట్ల మొదట్లో వేస్తారు. ఇక్కడ ఎక్కువగా ఏంటంటే చెట్ల మొదట్లో మట్టి కనిపించకుండా వేస్తారు. ఆ మట్టి ఓపెన్గా కనపడకూడదు, ఎందుకంటే కలుపు మొక్కలు వస్తాయని. కానీ లేదంటే ఆ దుమ్ము అదంతా కూడా గాల్లో పైకి లేచిద్దని. కానీ అలా మొత్తం ఎక్కడైనా సరే మొక్క అదే దగ్గర అలా వేస్తే ఇలా ఈ గడ్డన్న వేస్తారు. లేదంటేనేమో చెక్క ముక్కలు పోసుకోవాలి. ఇదంతా కూడా ఇప్పుడు మనం ఈ చెట్లన్నీ పీకి మళ్ళీ ఇప్పుడు మనం ఇక్కడ చెక్క ముక్కలు పోయాలి. చెక్క ముక్కలు పోయకుండా మళ్ళీ మనం అలా వదిలిపెడితే ఏం బాగోదు. ఈ గడ్డి అంతా కూడా తీసేస్తాం మనం ఇప్పుడు, ఎందుకంటే ఇది బాగాలేదు చూడటానికి. ఇదంతా కూడా తీసేయాలి. కాదు తీసేటువంటి ఇప్పుడు అంత కుదరదులే మనకి. ప్రస్తుతానికైతే మేము మొక్కలన్నీ కూడా పీకేస్తున్నాము. ఎందుకంటే ఈ మొక్కలన్నీ కూడా ఏం బాగా చూడటానికి. ఇవి తీసుకొచ్చి మరీ ఏంటంటే మన గోడ పక్కనే నాటారు. మెయిన్ ఎంట్రన్స్ పక్కనే నాటారు. మెయిన్ ఎంట్రన్స్ పక్కన నాటడం వల్ల ఈ మొక్కలు బాగా పెద్ద పెద్దవి కూడా అవుతాయి, వృక్షాలు అవుతాయి. అయితే కట్ చేసుకుంటూ ఉండాలి. ఒక 1 మంత్కి ఒకసారి కట్ చేసుకుంటూ ఉంటే బాగానే ఉంటుంది. లేదంటే మాత్రం ఇవి పెద్ద పెద్దవి అవుతాయి. అంతేకాదు వీటి దగ్గరికి కందిరీగలు అలా కూడా వస్తున్నాయి. కందిరీగలు వచ్చి కూడా అవి కూడా ఏం వదిలిపెట్టట్లేదు. పైగా వాటర్ కూడా బాగా పీలుస్తున్నాయి. బాగా పీల్చి అది మొక్క పీకితే ఇప్పుడు ఆ మొక్క కాదు, అది చెట్టు అయింది. ఇప్పటికే చెట్టు అయిపోయింది ఆ దర్ద అయితే. అది పీకితే ఏమవుతుందంటే పీకంగానే లోపలైతే మోకాళ్ళ కన్నా కూడా ఎక్కువ లోతు పోయి మీటర్ లోతు పోయింది ఇప్పటికే వాటరు పోయి. ఆ వాటర్ కూడా నిలవ ఉంటున్నాయి. అలా నిలవ ఉంటే ఏమైందంటే మనకి గోడలు కూడా పాడైపోయే అవకాశాలు ఉంటాయి ఎక్కువగా. ఇదేముంది, ఆ చెక్క గోడలే కాబట్టి పాడైపోయే అవకాశం ఉంటుంది. అందుకని చెప్పేసి అసలు పనికి రావాలని చెప్పేసి తీస్తున్నాము. మెయిన్ ఎంట్రన్స్ కాబట్టి ఇక్కడ ఎక్కువగా ఏంటంటే కూర్చుంటాము. ఉదయం పూట కానివ్వండి, సాయంత్రం పూట కూర్చుంటాము. కూర్చున్నప్పుడు కూడా ఈ కందిరీగలన్నీ కూడా ఇక్కడిక్కడే తిరుగుతామని. అందులో ఇంట్లో బుడ్డ పాప ఉంది. ఆ బుడ్డ పాప కూడా ఈ కందిరీగలు ఉండటం ఇలా కరెక్ట్ కాదని చెప్పేసి మొత్తం పీకేస్తున్నాము. ఇవన్నీ పీకి పక్కన పడేయాలి. ఇప్పుడు పక్కన పడేయడం అంటే ఇది ఒక పెద్ద పని. ఎందుకంటే చాలా నాటారు, వాళ్ళు ఇంటి చుట్టూ నాటుకొచ్చారు మొక్కలన్నీ కూడా. ఇక్కడ ఇదంతా కూడా పీకటం ఇంకా అయిపోలేదు. కొన్ని బీకము ఇక్కడే లోపలికి నీళ్లు బాగా పోయినాయి. కాకపోతే బూడ్ చేశారులే. బూడ్చిన తర్వాత చూస్తే ఇంకా అది రావట్లేదు. మొత్తం బూడ్ చేశారు. ఆ గుంట మొత్తం కూడా బూడ్ చేశారు పిల్లలు. ఇదైతే పెద్ద చెట్టు అయిపోయింది. ఇక్కడ ఇదంతా కనిపిస్తుంది కదా, ఈ గడ్డి అంతా కూడా ఏంటంటే వీళ్ళు మనకి గ్రాస్ అంతా కూడా నాటి ఇచ్చారు. నాటి అంటే ఇది అంటించటమే వాళ్ళు. ఎలా ఉంటుంది ఇదంతా కూడా రెడీమేడ్. అంటించిన దాన్ని వర్షాలు అలా పడితే పచ్చబడిద్ది. నేను ఈ వీడియో తీసి కూడా 20 days కన్నా కూడా ఎక్కువే అయింది. ఎందుకంటే ఇది స్టార్టింగ్లో తీసిన వీడియో. ఈ మొక్కలన్నీ కూడా మేము స్టార్టింగ్లోనే పీకేసాము. ఎక్కువ రోజులు ఉంచిన తర్వాత ఏమైందంటే ఈ చెట్లన్నీ కూడా మళ్ళీ పెద్దగా అయిపోతాయి అని చెప్పేసి ఇవన్నీ కూడా పీకినాయే. ఇక్కడ ఈ 20 days క్రితం ఈ గ్రాస్ అంతా కూడా ఇలా ఉంది. ఎందుకంటే ఇదంతా ఇంకా బాగా పచ్చబడలేదు. వర్షాలు అలా పడితే పచ్చబడిద్ది. ఇంత ఓపెన్ ప్లేస్ ఉంది కదా, ఇంత ఓపెన్ ప్లేస్ ఉన్నా కూడా మనకి మొక్కలు నాటుకోవడానికి ఎక్కువ ఉపయోగపడేది మొక్కలు. లేదంటే ఏదన్నా కూరగాయ చెట్లు పెట్టుకోవడానికి, ఆకుకూరలు అలాగా ఉపయోగపడుద్ది. అంతేగాని మనం బట్టలు ఆరేసుకోవడానికి, తీగలు కట్టుకోవడానికి కూడా అలా ఏం రైట్స్ ఉండవు ఇంత ఓపెన్ ప్లేస్ ఉన్నా కూడా. ఈ మొక్కలన్నీ కూడా పీకి తీసుకెళ్ళి అక్కడ దూరంగా పడేస్తున్నాము. ఎందుకంటే మళ్ళీ దగ్గరలో ఎందుకులే అని చెప్పేసి పడేద్దామని పడేసాము మేము ఆల్రెడీ. పడేసిన తర్వాత మా ఇంటి పక్క ఆవిడ పాపం చూసి ఎందుకు అలా పడేశారు, అవి మేము నాటుకుంటామని చెప్పేసి ఆ మొక్కలు మేము పీకేసిన ఆ మొక్కలన్నీ కూడా తీసుకెళ్ళి ఆవిడ నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు తీసుకెళ్ళి మొక్కలన్నీ కూడా ఎక్కడెక్కడ నాటుకోవాలి ఏందని ప్లానింగ్ చేసుకొని తీసుకెళ్ళి వేసుకుంది. మేమైతే తీసుకొచ్చి ఇక్కడ వేసాము.
పాపం ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆవిడ మోస్తున్నారు కదా అని చెప్పేసి హెల్ప్ చేద్దామని వెళ్ళినా కూడా నన్ను హెల్ప్ వద్దేమొద్దు, నేను ఎక్సర్సైజ్ కోసం చేసుకుంటున్నాను అని చెప్పేసి హెల్ప్కి కూడా రానివ్వలేదు. ఇక అన్నీ అలా అయిపోయింది. ఓ 4 రోజుల తర్వాత ఈ మొక్కలన్నీ కూడా తీసుకొచ్చారు. ఎందుకో బంతిపూలు చూడగానే నచ్చినాయి అంట, తీసుకొచ్చారు. ఈ బంతిపూలు వచ్చేసి ఒక పచ్చ బంతిపూలు వచ్చేసేమో ఒక 4, అలానే ఆరెంజ్ కలర్ బంతిపూలు వచ్చేసి ఒక 4 తీసుకొచ్చారు. ఇవి తీసుకొచ్చారు. ఒక్కొక్కటి వచ్చేసి $2 అలా పడింది. నాటాము ఇవి కూడా. తర్వాత నాటితే ఇవేందో చెట్లు బాగా ఎక్కి రావట్లేదు, అలానే ఉండిపోయినాయి. ఏర్లలో కూడా బాగా కిందకు వచ్చినాయి. ఈ బంతిపూల రేట్లు కూడా ఇక్కడ ఒక్కోటి ఒక కుండీ వచ్చేసి $2 పడింది. $2 అంటే ఇది కూడా దగ్గర ఒక $170, $160 దాకా పడ్డట్టు. ఇండియాలో అయితే ఒక్కొక్క మొక్క వచ్చేసి ఎంత పడుతుంది, ఒక $10 ఉంటుందా ఇండియాలో, ఇంక అంతకంటే ఉండదులే. ఎందుకంటే బంతిపూల మొక్కలకు అంత డిమాండ్ ఏమి ఉండదు నాకు తెలిసి. ఇవి వచ్చేసి ఇవి చూసారా, ఇవి మనకి షోకేస్లో పెట్టుకుంటాం ప్లాస్టిక్ ఫ్లవర్స్, ఆ టైప్లోనే ఉన్నాయి సేమ్. కానీ ప్లాస్టిక్ పూల్లానే ఉన్నాయి, కానీ ఇవి బాగున్నాయి. ప్లాస్టిక్ కావు, రియల్ ఫ్లవర్సే, చాలా బాగున్నాయి. ఇవి వచ్చేసి 2 తీసుకొచ్చారు. 2 తీసుకొస్తే ఇవి 4 పాదులు నాటుకోవడానికి ఉపయోగపడింది. ఎందుకంటే లోపల 2 మొక్కలు ఉన్నాయి, ఒక్కొక్క మొక్క కాకుండా డివైడ్గానే ఉన్నాయి. మరి అవి తర్వాత వాటికి ఏమన్నా అంట్లు పెరిగినాయా ఏమో తెలియదు, కానీ ఒక్కొక్క మొక్క కిందనే తీసుకొచ్చారు. 2 మొక్కలు అయినాయి. అవి 4 పాదులు నాటాము. ఒకటేమో ఆరెంజ్ కలరు, ఒకటి వచ్చేసేమో అది పింక్ కలరు. ఈ 2 కూడా బాగానే ఉన్నాయి. ఇది వచ్చేసి గులాబీ కూడా ఆల్రెడీ ఒకటి ఉంది, కానీ మళ్ళీ తీసుకొస్తే ఇది కూడా బాగా చెట్టు నిండా మొగ్గలు ఉన్నాయి. చూడండి, మొగ్గలు కూడా బాగున్నాయి. ఇది కూడా రేట్ వచ్చేసి ఇది తక్కువ ఏం పడలేదు, $27 ఏం పడ్డట్టు ఉంది. ఇది కూడా చాలా రేటు పడ్డట్టే. గులాబీ మొక్కలు ఇక్కడ బాగా రేటు ఉంటాయి, ఎందుకో తెలియదు. $27 అంటే ఇది చాలా రేట్ ఎక్కువని చెప్పొచ్చు. ఈ గులాబీ మొక్క మాత్రం రేట్ చాలా ఎక్కువ పడ్డట్టే, ఎందుకంటే ఇది 2000 కన్నా కూడా ఎక్కువే ఉంది. $27 అంటే ఇది బాగా రేట్ ఎక్కువ పడ్డట్టే. ఇది కాకుండా ఫ్లవర్ వాజ్ మొక్కలు మాత్రం అవి బాగా రేట్ తక్కువ పడ్డాయి. ఒక్కొక్కటి వచ్చేసి $12 ఉంది. ఇది మాత్రం రేట్ ఎక్కువ అని చెప్పొచ్చు. ఇంక ఇది కాకుండా ఇవి ఏరియా మొక్కలు కూడా తీసుకొచ్చారు. ఒకటేమో యాపిల్ మొక్క, ఇంకోటేమో బ్లూబెర్రీస్ అని బ్లూబెర్రీస్ మొక్క కూడా తీసుకొచ్చారు. ఆ బ్లూబెర్రీ మొక్క కూడా దానికి ఇంకా కాయలు కూడా ఉన్నాయి. కాయలు చిన్న కాయలు ఉన్నాయి. మరి అది ఎంతవరకు పెద్దదైతే అని నాటి చూసాం, కానీ అది ఇంకా పెద్దది అవ్వలేదు. నేనేంటంటే ఇవి నాటిన తర్వాత కూడా మళ్ళీ వీడియో తీసాను. మొక్కలన్నీ కూడా బాగా పచ్చబడ్డ తర్వాతనే తీశాను. ఇవన్నీ కూడా తీసుకొచ్చిన రోజు తీశాను. మొక్కలు పీకేసినప్పుడు ఒక వీడియో తీశాను. మొక్కలు తీసుకొచ్చిన రోజు ఒక వీడియో. అలా అని మళ్ళీ ఇవన్నీ కూడా నాటి కొంచెం తిప్పుకొని పచ్చబడ్డాయి అనుకున్నప్పుడు మళ్ళీ ఒక వీడియో తీసాను. అంటే 3 సార్లుగా తీసిన వీడియో ఇది, ఒక్కసారిగా తీసిన వీడియో కాదు. ఈ బ్లూబెర్రీ అంటే ఇదిగో ఇక్కడ కాయలు కనిపిస్తున్నాయి, ఆ టైప్ ఆఫ్ వస్తాయి పండిన తర్వాత. ఇది కూడా రేట్ వచ్చేసి $13 ఏమున్నట్టుంది. అంతే, ఇది కూడా $13 అలా ఉంది. $13 అంటే ఇది కొంచెం పర్లేదు, రేట్ అయితే కొంచెం రీజనబుల్గా అనిపిస్తుంది. కానీ మరి గులాబీ మొక్కల రేటే కొంచెం రేట్ ఎక్కువ అనిపిస్తుంది. ఇది వచ్చేసి యాపిల్ మొక్క కూడా దీని నిండా పూతలు ఉన్నాయి, కానీ ఇది ఎప్పుడో డిసెంబర్లో కాసిద్దంట. తీసుకొచ్చారు. ఇది కూడా ఈ వాతావరణానికి బాగానే కాయలు కాస్తుందని చెప్పి తీసుకొచ్చారు. ఇక్కడ కాయలు కాస్తాయి యాపిల్ బాగానే అని చెప్పేసి తీసుకొచ్చారు. ఇది నాటాము. నాటిన తర్వాత ఇది కూడా బాగానే పచ్చబడింది. ఇది కూడా రేట్ ఏమో అంత తక్కువేం తీసుకోలేదు. ఇది కూడా బాగానే $30 అన్నా కూడా ఎక్కువే తీసుకున్నట్టున్నారు. ఇదంటే కొంచెం చెట్టు కూడా బాగా పెద్దగా ఉంది. అలానే $32 అంటే పర్లేదు, దీనికి పెట్టవచ్చు ఆ రేట్ అనిపించింది. కానీ మరి గులాబీ మొక్కలే రేట్ ఎక్కువ అనిపించింది. మనం ఇంట్లోకి అవసరమైతే పుదీనా తీసుకొస్తాం కదా, తీసుకొచ్చిన పుదీనాని ఏం చేసామంటే ఆకులు కట్ చేసుకొని ఆ కాడలు ఉంటాయి కదా, ఆ కాడల్ని బౌల్స్లో వాటర్ పోసి ఆ వాటర్లో కాడలు పెట్టి ఒక వారం రోజుల నుంచి రోజు వాటర్ మార్చుకుంటూ ఉంచాము. ఆ తర్వాత దానికి ఏర్లు వచ్చినాయి. మనం కాడలు అందులో వాటర్లో పెట్టిన రోజు ఏర్లు అలా ఏం రాలేదు. ఆ తర్వాత వాటికి ఏర్లు వస్తే అవి తీసుకొచ్చి ఇక్కడ నాటాము. నీడను ఉంచి మళ్ళీ తర్వాత తీసుకొచ్చి నాటాం కాబట్టి అవి తొందరగా ఎక్కి రాలేకపోతున్నాయి, కానీ పర్లేదు ఇప్పుడు కొంచెం బెటర్గానే ఉన్నాయి. ఇక్కడేమో కొన్ని అదే రోజు డైరెక్ట్గా తీసుకొచ్చి నాటాను. ఇదంతా కూడా మెంతుకూర ఏంటంటే ఇది 10 డేస్కి ఒక రోజు చల్తానే ఉన్నాను. ఇవి డైరెక్ట్గా నాటిన పుదీనాకైతే ఇవి బాగానే ఎండకు కూడా తట్టుకుంటున్నాయి. ఇక్కడ వచ్చేసి ఇదంతా కూడా మెంతుకూర. ఈ మెంతుకూర అంతా కూడా చూడండి ఎంత చిక్కగా వచ్చిందో. 10 డేస్కి ఒక రోజు అది
గింజలు పోస్తానే ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ ఆకుకూరలకి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఎందుకంటే ఆకుకూరలు కావాలంటే ఎక్కువ దూరం వెళ్ళి తీసుకొచ్చుకోవాలి. ఒక 20 మైళ్ళు అలా వెళ్ళి తీసుకొచ్చుకోవాలి. కాబట్టి అలా తీసుకొచ్చుకోవటం ఎందుకు, మనం మంగళం వల్లే మనకు స్థలం బోలేడంత స్థలం ఉంది కదా అని చెప్పేసి పోస్తే బాగా మొలిసినాయి. స్టార్టింగ్లో పోసినవి మాత్రం మొలవలేదు. ఎందుకంటే స్టార్టింగ్లో పోసినప్పుడు వాతావరణం అంత అనుకూలంగా లేదు. మరి అప్పుడు ఐస్ గడ్లాగా ఉంది కాబట్టి అప్పుడు రాలేదు. ఇక్కడ బ్లూబెర్రీ సిట్ తీసుకొచ్చి ఇక్కడ నాటాను. నాటితే చూడండి అంతే ఉంది, పెద్దగా ఏమి ఆ కాయలు కూడా ఏమీ లావు అవ్వలేదు. అంటే కొద్ది రోజులే కదా అవుతుంది, ఇంకా బాగా చెట్టు పెంపు రాలేదు. అలా అని కాయలు కూడా లావు అవ్వలేదు, కొంచెం టైం పట్టిద్ది. ఇక్కడ వచ్చేసి యాపిల్ మొక్క నాటాము. ఈ యాపిల్ మొక్క కూడా బాగా ఉన్న పూలన్నీ పూస్తే ఇంకా ఏమన్నా పిందులు పడతాయేమో అనుకున్నాము. కాకపోతే పిందులు పట్టడం ఏమి లేదు, మొత్తం రాలిపోయింది. ఏమా పూలైతే లేవు, కానీ ఆకులు అయితే బాగా వచ్చినాయి. ఇప్పుడే కొత్తగా బాగా ఆకులు కూడా వస్తున్నాయి. ఈ వీడియో వచ్చేసి మళ్ళీ స్టార్టింగ్లో వీడియో కన్నా కూడా తర్వాత తీసిన వీడియో ఇదంతా కూడా, 20 డేస్ తర్వాత తీసిన వీడియో ఇదంతా కూడా. ఎందుకంటే చెట్లన్నీ కూడా బాగా పచ్చబడ్డ తర్వాత మళ్ళీ వీడియో తీశాను. ఇక్కడ వచ్చేసి ఇది ఫ్రంట్ సైడ్ ఆరెంజ్ మొక్కలు నాటాము. ఫ్రంట్ సైడ్ అంటే మెయిన్ ఎంట్రన్స్ పక్కనే ఫ్రంట్ సైడ్ ఇది. ఇక్కడ వచ్చేసి ఈ మొక్కలు నాటాము. ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఈ ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ కానివ్వండి, పింక్ ఫ్లవర్స్ ఇవన్నీ కూడా 4 వచ్చినాయి. 4 పాదులు నాటాం కాబట్టి ఇవి కూడా బాగానే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మాత్రం బంతిపూలు నాటాము. బంతిపూలు నాటితే ఇవి ఎందుకు అంత బాగా ఏమో ఎక్కి రావట్లేదు కాబట్టి ఇవన్నీ కూడా మళ్ళీ తీసేసి ఇక్కడ మళ్ళీ గులాబీ మొక్కలు నాటాలి అని చెప్పేసి మళ్ళీ గులాబీ మొక్కలు తీసుకొచ్చారు. అవి నాటాలి ఇప్పుడు. దీన్ని తీసేయటం అంటే ఉంచితే అలానే ఉంచేసి గులాబీ మొక్కలు నాటాలి. లేదంటేనేమో ఈ బంతిపూలు తీసి మళ్ళీ బ్యాక్ సైడ్ నాటాలి. ఇవి ఏంటంటే ఇక్కడ దీనికి ఎరువు, దీన్నే వేస్తారు ఎక్కువగా. మొక్కలు కనుక బాగా ఎక్కి రాలేదు అంటే మాత్రం దాన్ని వేస్తారు. ఒక గులాబీ మొక్క వచ్చేసి బంతిపూలు పక్కన నాటాము. ఇక్కడ ఈ ఒక్కటే ఉంది గులాబీ మొక్క. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఈ బంతిపూలు మధ్యలో మళ్ళీ ఆ గులాబీ మొక్కలు కూడా తీసుకొచ్చి గులాబీ మొక్కలు తీసుకొచ్చి నాటాలి. ఇవి వాళ్ళు మనకి అప్పచెప్పిన కొన్ని చెట్లు వీకేసాము, ఆ ముళ్ళు ఉన్నాయన్నీ. ఇవి బాగా ఎండిపోయి కనిపిస్తున్నాయి కదా అనుకున్నాం. కానీ కాకపోతే ఇవేంటంటే ఈ వీడియో తీసిన రోజు మాత్రం ఎండిపోయే కనిపించినాయి. తర్వాత వచ్చేసి ఇవి బాగా పచ్చబడి బాగున్నాయి ఇవన్నీ కూడా, చెట్లన్నీ కూడా. ఇప్పుడు మాత్రం చూస్తే ఇవన్నీ కూడా బాగా పచ్చబడి ఉన్నాయి. ఇవి ఒక 3 చెట్లు ఉన్నాయి. ఆ 3 చెట్లు కూడా మరీ ఎండిపోయి ఉన్నాయి. అసలు ఇవి బతుకుతాయా లేదా అనుకున్నాం, కానీ బాగానే బతికినాయి ఇవి కూడా. ఇవి మళ్ళీ తీసుకొచ్చిన గులాబీ మొక్కలు. అక్కడ బంతిపూలు అంతేం బాగాలేవు అని చెప్పేసి గులాబీ మొక్కలు తీసుకొచ్చారు మళ్ళీ. ఇవి వచ్చేసి కూడా అంతే $22 ఏం పడ్డట్టుంది ఒక్కొక్కటి. డిస్కౌంట్లో వచ్చినాయి అని చెప్పేసి తీసుకొచ్చారు. ఇవి కూడా 5 ఉన్నాయి. 5 అంటే ఇది దగ్గర $110 ఏం పడ్డట్టుంది. మొత్తం వచ్చేసి $110. ఇవన్నీ కూడా నాటాలి. ఇంకా ఇవి నాటలేదు, ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇవి నాటలేదు, ఇంకా నాటాలి. పనులు అయితే ఇంకా చాలా ఉన్నాయి. ఈ చుట్టూ ఈ మొక్కలు నాటడం, ఈ చెత్తంతా తీసేయటం, మళ్ళీ అక్కడ ఇవన్నీ కూడా చెక్క ముక్కలు తీసుకొచ్చి పోయటం, ఇదంతా కూడా చాలా పని ఉంది. కాకపోతే ఏంటంటే ఒక్కొక్కటి చేస్తూ వస్తున్నాము. ఇక్కడ చూడండి ఇవి బాగానే చెట్లు, ఇందాక ఎండు చెట్టు చూసాం కదా, ఆ ఎండు చెట్టు కూడా ఇలా బాగా పచ్చబడిపోయింది. ఇది ఈరోజు తీసిన వీడియో. బాగా పచ్చబడి బాగా కనిపిస్తుంది. ఈ 3 చెట్లు ఈరోజు తీశాను, ఎందుకంటే బాగా పచ్చబడ్డాయి కదా అని చెప్పేసి. అసలు బతకవేమో అనుకున్న చెట్లు ఇలా బతికినాయి. ఈ వాతావరణం అంతా కూడా ఎలా ఉందంటే మొన్నటిదాకా అంటే ఒక 10 డేస్ ముందు కూడా వాతావరణం అంతేం బాగాలేదు, బాగా చల్లగా ఉంది. ఇప్పుడైతే వాతావరణం కూడా బాగానే ఉంది. మొక్కలన్నీ కూడా ఇప్పుడు ఏమైనా గింజలు నాటినా కూడా మొలుస్తున్నాయి మొలకలు. మొన్నటిదాకా అయితే మొలకలు వచ్చేవి కావు, ఎందుకంటే వాతావరణం అంతా కూడా ఐసు గడ్డలాగా ఉంది. భూమి అంతా కూడా ఐసు గడ్డలాగా ఉన్నప్పుడు మొలకలు రావు. ఇప్పుడు కొంచెం వాతావరణం అనుకూలంగానే ఉంది. అనుకూలంగా ఉన్నా లేకపోయినా మెంతులు మాత్రం బాగా వచ్చినాయి. ఎందుకంటే మెంతులు ఎక్కడ వేసినా కూడా మొలిచేటట్టే ఉన్నాయి, కానీ ఏరే గింజలన్నీ కూడా ఏమీ మొలకలు రావట్లేదు. మిరపగింజలు చల్లి చూశాను, కానీ చాలాసార్లు చల్లినా కూడా మిరపగింజలు అయితే ఇంకా మొలకలు రాలేదు. అలానే కొత్తిమీర మొలకలు రాలేదు, ఇంకా చాలా మొలకలు అయితే రావట్లేదు. ఒక మెంతుకూర ఒక్కటే మొలకలు వచ్చినాయి. ఇవన్నీ కూడా ఎండిపోయిన చెట్లు అనుకున్నాయి కూడా, ఇవన్నీ కూడా బాగానే కొంచెం చిగుర్లు వచ్చినాయి కాబట్టి మళ్ళీ అవన్నీ కూడా చూద్దామని చెప్పేసి చూస్తున్నాను. కొంచెం ఇగురు వచ్చింది, అక్కడక్కడ కనిపిస్తుంది, మొగ్గలలాగా కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా బాగానే పచ్చబడతాయి. వాతావరణం అంతా కూడా అనుకూలంగా వచ్చింది కాబట్టి ఇవన్నీ కూడా బాగానే పచ్చబడతాయి. ఇదేంటంటే బాగా ఎక్కువగా చల్లున్నప్పుడు, స్నో పడుతున్నప్పుడు ఇవన్నీ కూడా ఆకులు అన్నీ రాలిపోయి ఇక మొద్దుల్లాగా, వీళ్ళ మోడుల్లాగా, ఎండిపోయిన చెట్లలాగా తయారవుతాయి.
అంటే కొన్ని నెలలు ఇలా ఉంటాయి, కొన్ని నెలలు అలా ఉంటాయి. చెట్లు ఎప్పుడు ఇక్కడ గ్రీన్ కలర్లో ఉండవు. కొన్ని నెలలు మాత్రం బాగా గ్రీన్గా కనిపిస్తాయి, కొన్ని నెలలు మాత్రం ఇలా ఎండిపోయినట్టు కనిపిస్తాయి. ఇప్పుడు కొంచెం కొంచెం ఇగురులు వస్తున్నాయి. ఇంకో 10 రోజులు ఉంటే ఇది కూడా బాగానే ఇంకా బాగా చెట్టు మొత్తం బాగా ఇగురులాగా వచ్చిద్ది. మా వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తెలుగు గైడ్ ఛానల్ని. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.